రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సదస్యత అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామం ఎస్సీ కాలనీలో విపర్తి జ్యోతి ఇంటి దగ్గర నుంచి మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ యానపు యేసు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లి వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో సాగిన సభ్యత్వ నమోదు సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, వితంతువులకు నెలకు 30 కిలోల బియ్యం, ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. బీజేపీ సభ్యత్వం తీసుకుని దేశాభివృద్ధిలో భాగం పంచుకోవాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిలో భాగస్వామ్యం వహించాలని కోరారు. యానపు యేసు మాట్లాడుతూ 8800002024 నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మన కాతేరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. అలాగే ఏదైతే ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులు అందరూ కలుపుకొని ఇవాళ రాజమండ్రి రూరల్లో ఒకప్పుడు జిల్లాలోనే మొట్టమొదటి స్థానం వచ్చింది. మళ్ళీ అదే స్థానాన్ని తీసుకురావడం కోసం సీనియర్ నాయకులు అందరితో కలిసి ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా జిల్లాలోనే మంచి గౌరవమైన స్థానం సభ్యత్వ నమోదులో భారతీయ జనతా పార్టీ దక్కింది. అలాగే ఈ కార్యక్రమాన్ని కోసం 2 నిమిషాలు మన కొల్లేశ్వరరావు గారిని కూడా ఒకసారి మాట్లాడుతున్న కోరుతున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా మన కాతేరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన దళిత జాతికి చెందిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని బలోపేతం చేయడం ద్వారా పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మనకి అందే ఫలాలను అందుకోవడానికి మనం కావాల్సిన సహకారాన్ని పార్టీకి అందించి, పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి మనకి దక్కాల్సిన హక్కులు ఏమైతే ఉన్నాయో ఈ పొందడానికి మనం అంతా గట్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ వినియోగించుకుని మనం ముందుకెళ్ళాలని, అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలని అంబేద్కర్ కళ్ళగన్న ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం